తెలంగాణ కాంగ్రెస్‌కు నూతన అధ్యక్షుడిని నియామకం దగ్గరకొచ్చింది. ఇందులో బలహీన వర్గాలకు చెందిన మధు యాష్కి గౌడ్ సీనియర్ నేత ఆయనకి ఉన్న అవకాశాలేమన్నా ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. ఆయనే అవుతాడు. హ్మ్. ఎందుకంటే హ్మ్. ఆయనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, హ్మ్. పార్టీ లాయల్టీ, హ్మ్. అదే కాకుండా ఆయన విదేశం నుంచి స్వదేశానికి అవును. వృత్తిని కూడా వదులుకొనొచ్చి సాక్రిఫైస్ చేసి ఉన్నాడు. గతంలో ఎంపీగా చేశాడు. అవును. అధిష్టానానికి దగ్గరగా ఉన్నాడు. రాహుల్ గాంధీ క్లోజ్‌గా ఉన్నాడు. అవును. మచ్చలేని వ్యక్తి. మొన్న ఎలక్షన్‌లో గెలవలేదులెండి, అది వేరే విషయం. హ్మ్. బట్ అది కాకపోయినా అవును. ఆయనకి హ్మ్. రాజకీయ చతురత ఉంది. విధి విధానాల మీద నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఫోరమ్స్‌లో మాట్లాడి కూడా ఉన్నాడు. హుహు. కాబట్టి ఆయనకే ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకంటే హ్మ్. ఆయన గెలవకపోయినా మినిస్ట్రీ ఇవ్వాల్సిన వ్యక్తి ఆయన. ఆయనకి మినిస్ట్రీ ఇవ్వలేదు. అవును. సో, మినిస్ట్రీ ఇవ్వనప్పుడు ఇంకా వేరే అవకాశం ఏముంటుంది? హ్మ్. పార్టీలో మంచి పదవి ఇవ్వటమే. అవును. ఆల్రెడీ ఆయన ప్రచారక్ దానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. అవును. అందరితోటి తలలో నాలుకగా ఉంటాడు కాబట్టి మంచి వ్యక్తి, హ్మ్. మంచి సుగుణ శోభితుడు, అవును. అందరితో బాగుంటాడు. హ్మ్. ఎన్నో సాక్రిఫైస్ చేశాడు. హ్మ్. ఈ మొన్న ఎలక్షన్‌లో నిలబడ్డప్పుడు ఆయన ఇంటి మీదకి ఐటీ రాడులు చేసి ఆయన్ని గెలవకుండా చేయాలని అవును. ప్రత్యర్థులు చాలా ఇష్టపడేది. కష్టపడ్డారు. అవును. డబ్బుని విచ్చలవిడిగా కూడా ఖర్చు పెట్టారనేది కూడా వింటున్నాం. హ్మ్. ఈ పరిస్థితుల్లో ఆయనకి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నేను భావిస్తున్నాను. హ్మ్. సమర్థంగా కూడా ఆయన ముందుకు తీసుకెళ్తాడు. ఓకే. ఓకే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.